ఖైరతాబాద్ వినాయకుడి చేతిలో ఈసారి లడ్డూ కనిపించదు. గణనాథుడి పాదాల వద్ద లడ్డూను ఉంచారు నిర్వాహకులు. ఇటీవల నిర్వాహకులు లడ్డూ తయారీదారుల మధ్య వివాదం నెలకొంది. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా అత్యంత వైభవంగా కొలిసేటటువంటి ఖైరతాబాద్ గణేష్ చేతిలో లడ్డు ఈసారి కనిపించట్లేదు. ఖైరతాబాద్ లడ్డూకు సంబంధించి ఈసారి తాపేశ్వరం నుంచి లడ్డూని తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. సార్ చెప్పండి, ఈసారి మీరు లడ్డు తీసుకొచ్చారా? 500 కిలోల లడ్డు తీసుకురావడం జరిగింది సార్. అంటే గతంలో మీరు చూసారు ఆ లడ్డు పెట్టడం జరుగుతుంది, కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి ప్రజలకు పంపిణీ చేసేటువంటి సందర్భంలో. ఎలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి? ఇబ్బందులు ఏం లేదండి. ఇక్కడ ఎవరైతే ఇక్కడ వచ్చే ఎన్ని డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఉన్నారో దాంతోపాటు ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా ఉన్నారు. అందరికీ సరి అయిన లడ్డు దొరకడం లేదు. ఎందుకంటే ఇప్పుడు నా ఒక్కరికి కాదు, మా ఫ్యామిలీస్ ఉంటారు, ఇంకో ఫ్యామిలీస్ ఉంటారు, అట్లా డిపార్ట్మెంట్ లెవెల్ అట్లా ఉంది. కాబట్టి సరి అయిన పద్ధతిలో భక్తులకు ఇవ్వలేకపోతున్నామని ఒక బాధతోనే కానీ ఇంకా వేరే ఉద్దేశం లేదు. ఎందుకంటే పాపం ఆయన 5 సంవత్సరాల నుంచి మాకు లడ్డు ఇస్తున్నారు, మేము పెడుతున్నాము, సరైన పద్ధతిలో డిస్ట్రిబ్యూషన్ చేయలేకపోతున్నాము భక్తులకు. అందు గురించి మేము పాదాల దగ్గర పెట్టాలని అనుకుంటాము. ఇంకా ఉత్సవ కమిటీ వాళ్ళు మాట్లాడుతున్నాము. సార్ చెప్పండి, మీరు లడ్డు తీసుకురావడం జరిగిందా ఈసారి? అంటే వాళ్ళు చెప్తున్నారు స్వామివారి పాదాల చెంతన పెట్టిన తర్వాత అందరి భక్తులకు పంచుతాం, కొంత అడావుడికి అనిపిస్తుంది. అందరూ కూడా ప్రసాదం తీసుకునేటువంటి సందర్భంలో కొంత ఇక్కడ అందరూ కూడా ఎగబడుతున్నారనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. మీరు ఏదేమైనటువంటి వాళ్ళు సలహా ఇస్తున్నారు, దానికి మీరు ఏం చెప్పబోతున్నారు? నాకైతే ఉత్సవ కమిటీ వారు ఒక చిన్న లడ్డు తయారు చేసి ఇవ్వండి, అది పాదాల దగ్గర పెడతాము, ఈసారి చేతిలో లడ్డు పెట్టట్లేదని చెప్పడం జరిగిందండి. దానికి నేను వారిని రిక్వెస్ట్ చేశాను. ప్రసాదం ఏమైతే అవనమండి, మనం పంచితే పంచుదాం, లేకపోతే లేదు, ఏదైతే అవనమండి. మనం అనుకుని దేవుడి చేయి ఖాళీగా పెట్టడం మంచిది కాదు అని నేను తీసుకురావడం జరిగింది. అయితే ఉత్సవ కమిటీ వారు ఇష్టం, వాళ్ళు ఎక్కడ పెట్టినా నాకు దేవుడికి ఎప్పుడైతే నైవేద్యం పెట్టానో అక్కడితో నా బాధ్యత అయిపోయింది. ఆ తర్వాత అది ఎలా చేతిలో ఉందా, ఎక్కడుంది అనేది అక్కడ సమస్య కాదు. సార్ నైవేద్యంగా తాను ప్రసాదం మాత్రం ఇచ్చారని చెప్తున్నారు, దాన్ని ఆ లడ్డుని ఏం చేయబోతున్నారు? మేము ఇంకా నిర్ణయించలేదండి. ఉత్సవ కమిటీ వాళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని, మీరు చూస్తున్నారు కేన్ కూడా వచ్చేది, లడ్డు కూడా వచ్చింది 500 కిలోల లడ్డు. మరి మేము మాట్లాడేది వారు ఇచ్చినందుకు తప్పుపడతలేమండి. ఈ భక్తులకు దాదాపు 50,000 మంది, లాస్ట్ టైం 50,000 మందికి లడ్డు ప్రసాదం దొరకలేదు. భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు. భక్తుల గురించి ఆలోచించి మేము మాట్లాడుతున్నాం. ఉత్సవ కమిటీ వాళ్ళు మాట్లాడేది భక్తుల గురించే మేము మాట్లాడేది. ఎందుకంటే భక్తులందరికీ కూడా ప్రసాదం దొరకాలనే ఒక ఆలోచనతోనే ఆ రకంగా మాట్లాడుతున్నామండి. అది చెప్తున్నారు. ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ చేతిలో పెట్టేటటువంటి లడ్డుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందరూ కూడా ఆ లడ్డు ప్రసాదం తమకు దక్కాలని చెప్పి కోరుకునేటటువంటి సందర్భంలో కొంత ఇక్కడ గందరగోళ పరిస్థితి కూడా ఏర్పడుతుందని చెప్తున్నారు. అందుకే గత సంవత్సరం ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడకుండా ఈసారి లడ్డూను స్వామివారి పాదాల చెంత పెట్టి తర్వాత అందరికీ పంచిపెట్టే కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా చేతిలో పెట్టాల్సిందే అని చెప్పి తాపేశ్వరం నుంచి ఈ లడ్డు తయారు చేసుకొని వచ్చినటువంటి మల్లిబాబు వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓటు స్టూడియో.